ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలలో కొందరు సనిగిన వారిగా ఉన్నారు. దేవుని మీదను దైవజనుడైన మోషే మీదను అహరోను మీదను వారు సనిగినట్లుగా వాక్యములో మనము చూచుచూ ఉన్నాము. ఆహార విషయములో సనుగుచూ వచ్చారు. మార అనుభవము ఎదురైనప్పుడు వారు సనిగారు. మార్గాయాసము చేత ఇశ్రాయేలు ప్రజలు సనిగిన వారిగా ఉన్నారు. ప్రియులరా, మన జీవితములో ఎదురవుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనము సనుగక మారాలాంటి అనుభవము ఎదురైనప్పుడు దైవజనుడైన మోషే వలె దేవుని సన్నిధిలో ప్రార్థించుదుముగాక. తద్వారా మారాలాంటి అనుభవములు మధురముగా మార్చబడును. దైవజనుడైన మోషే మీద మిరియాము సనిగి కుష్ఠరోగము కొని తెచ్చుకుని అన్నది. ఇశ్రాయేలు ప్రజలు సనిగి సంహారకుని చేత నశించిరి అని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మీరు మీ ఇంటిలో ఉన్న వారి మీద సనుగుచున్నారా? ఇరుగు పొరుగు వారి మీద సనుగుచున్నారా? తోటి విశ్వాసుల మీదను దైవజనుల మీదను దేవుని మీదను సనుగుచూ ఉన్నారా? సనుగుట మంచిది కాదు. మనము నశించిపోతాము గనుక నాశనమును తప్పించుకొనుటకు, దేవుని ఉగ్రతను తప్పించుకొనుటకు, మారాలాంటి అనుభవములు మధురముగా మార్చబడుటకు సనుగక దేవుని సన్నిధిలో సంభాషించుదుముగాక. ప్రతి పరిస్థితిలో దేవునిని సంతోషపరచుదుముగాక, దేవునిని సన్నుతించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఇంతవరకు మా జీవితములో మీరు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నందుకై నిన్ను స్తుతించుచూ ఉన్నాము. ఎబెనేజరుగా సహాయపురాయిగా ఉన్నందుకై నిన్ను స్తుతించుచూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలలో కొందరు సనిగినట్లుగా మేము సనిగే గుంపులో ఉండక సన్నుతించే గుంపులోను సంభాషించే గుంపులోను ఉందుముగాక. తద్వారా నీవిచ్చే సంరక్షణను, సంతోషమును, సమాధానమును, సమృద్ధి అయిన ఆశీర్వాదములను పొందునట్లు నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము.